సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కర్ణాటకలో దేవానహల్లి అనే ఒక ప్రాంతంలో అక్కడ ప్రజలు వాళ్ళ భూముల కోసం ఎప్పటినుంచో కూడా ఒక ధర్నా, ఒక పోరాటం అయితే చేస్తున్నారు సార్. సో ఇవాళ ప్రభుత్వం కూడా దిగొచ్చి వాళ్ళ పోరాటానికి మద్దతు తెలిపి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయడానికి యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. దీన్ని రైతాంగ విజయంగా కూడా వర్ణిస్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? మరి దీనికి సంబంధించి ఒకసారి చెప్తారా సార్? అంటే దేవనహల్లి అనేది కర్ణాటకలో అదో పట్టణం. బెంగుళూరు దగ్గరలో ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ సౌకర్యం ఉంది. ఐటీ హబ్‌లు ఉన్నాయి అక్కడ. ఐటీ కంపెనీల తాలూకా ఉనికి ఉంది. ఐటీ తాలూకా హబ్‌లు ఉండటం వలన ఆ ప్రాంతంలో ప్రభుత్వం చాలా భూమిని నోటిఫై చేసింది. అంటే ఇప్పుడు గతంలో రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ ఎలాగో ఇప్పుడు దేశంలో ఉన్న భూమంతా ప్రభుత్వానిదే అనేటువంటి ఒక వాతావరణంలోకి తీసుకెళ్తున్నారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ప్రతి పట్టా పుస్తకం మీద లేకపోతే పట్టా మీద జగన్ బొమ్మ వేస్తున్నారు. జగన్ బొమ్మ వేసేస్తే అది ప్రభుత్వం భూమో లేకపోతే జగన్ భూమో, మీ భూములన్నీ జగన్ కొట్టేస్తున్నాడు అనేది చాలా ఎక్కువగా ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఒక మద్దతును కూడగట్టుకుంది తనకు అనుకూలంగా. అది చూసాం మనం ప్రత్యక్షంగా. కాబట్టి ఇది ప్రత్యక్షంగా కాదు, నిజంగానే ప్రభుత్వాలు అన్నీ కూడా ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 40,000 ఎకరాల భూమిని కోరాడు. సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో భాగంగా కోరాడు. దానికి సంబంధించి నోటిఫై చేశారు. ఇలాగే దేవనహల్లిలో కూడా నోటిఫై చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో అక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడం కోసం, కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పడం కోసం అభివృద్ధి చేస్తాము అని. అభివృద్ధి అనగా కార్పొరేట్ కంపెనీలకు భూములు కేటాయించటం. ఆ స్థిరపరచడంలో కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది, భారతీయ జనతా పార్టీ కృషి కూడా ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి దేశాన్ని సగం పైన కార్పొరేట్లకు ఇప్పటికే అమ్మేశారు. మిగిలిన మొత్తాన్ని కూడా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో ప్రజల భూములు సేకరించి ఫార్మా కంపెనీలకు ఇచ్చి ప్రభుత్వ భూములు ఇంకొక ఫార్మా సిటీ పెట్టడం కోసం డిజైన్ చేసి అనుకున్నటువంటి నోటిఫై చేసినటువంటి ప్రభుత్వ భూమినేమో ఇంకేదో కార్పొరేట్ కంపెనీలకు అమ్మే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. దాని మీద ప్రజలు తిరగబడ్డారు. ఇక్కడ కూడా సూర్యాపేటలో తిరగబడ్డారు, మహబూబ్ నగర్లో తిరగబడ్డారు, ఇళ్ళకి తాళాలు వేశారు, నానా గొడవ జరిగింది, మనం చూసాం. ప్రభుత్వం కొంచెం ఆగింది, కొంచెం ఆగి నెమ్మదిగా ప్రజలతో మాట్లాడి ఏదో చేసే ప్రయత్నాల్లో ఉంది. ఇది మొత్తం దేశమంతా జరుగుతున్నటువంటి కార్యక్రమమే. ఇందులో భాగంగానే దేవనహల్లిలో అభివృద్ధి కోసం ప్రజల భూముల్ని నోటిఫై చేసి వాటిని కార్పొరేట్, దీంతో జనాలు దానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటం మొదలుపెట్టారు. ధర్నాలు మాత్రమే కాదు, రకరకాల పోరాట రూపాల్లో నడిచింది అది. ఆ నడుస్తున్న టైంలో భారతీయ జనతా పార్టీ రోజుల్లో రైతాంగ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. మద్దతు ప్రకటించి మేము అధికారంలోకి వస్తే ఇమ్మీడియట్గా డీనోటిఫై చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన తర్వాత ఈ రోజు వరకు పట్టించుకోలేదు దాన్ని. అసలు మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి ముందు 100 హామీలు ఇచ్చింది. అందులో ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు, ఇంక్లూడింగ్ మహిళలకు ఉచిత బస్సుతో సహా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ డీనోటిఫై చేస్తాము అనేటువంటి నిర్ణయం కూడా అమలు కాకుండా పక్కకి వెళ్ళిపోయింది. దీంతో దాదాపు 1200 రోజులుగా రైతాంగం రోడ్ల మీదకి వచ్చేసి కూర్చుంది. మీరు మా భూములు మాకు ఇస్తారా ఇవ్వరా తేల్చండి అని చెప్పి. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా చేయలేదు? ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎన్నికల హామీగా చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీదే మొదటి సంతకం అన్నాడు. నిజంగానే ఆయన గెలవగానే 94లో మొదటి సంతకం అదే ఫైల్ మీద పెట్టాడు. ఏది ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదే. దాన్ని ఇమిటేట్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉచిత కరెంటు ఫైల్ మీద సంతకం పెట్టాడు తను సీఎం అయినప్పుడు. సరే ఇదొక అలా చేసి ఉండాలి కదా, అలా జరగలేదు. జరగకపోవడానికి రీజన్ ఏంటంటే
కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా దెబ్బలాడేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా లేదు అనేది స్పష్టం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాత్రమే కార్పొరేట్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. అధికారంలో ఉంటే ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా కార్పొరేట్లకు అనుకూలమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ అనివార్యత ఉండటం వలన కాంగ్రెస్ పార్టీ మసిపూసి మారేడుకాయ చేయడానికి ట్రై చేసింది. కానీ జనాలు రోడ్ల మీదకి వచ్చి 1200 రోజుల నుంచి గొడవ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చివరికి దానికి విపరీతంగా మద్దతు పెరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంటలెక్చువల్స్ మాత్రమే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా దేవనహల్లి రైతాంగానికి మద్దతుగా నిలబడటంతో బుద్ధిజీవులు కూడా ఏ మిడిల్ క్లాస్ని అయితే వీళ్ళు దూరం చేశారో, కొనుగోలు చేసి ప్రపంచంలో ఏ విషయం మీరు పట్టించుకోవద్దని చెప్పారో, ఆ మిడిల్ క్లాస్ కూడా దేవనహల్లి గురించి మాట్లాడటం మొదలుపెట్టింది అక్కడ. ఈ కండిషన్లో ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ డీనోటిఫై చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఇది ప్రస్తుతం ఆ రైతులకు అందినటువంటి శుభవార్త. ఇప్పుడే బయటకు వచ్చింది ఆ వార్త. సో ఇప్పుడు డీనోటిఫై చేయడానికి కేబినెట్ డెసిషన్ తీసుకుంది కాబట్టి ఇది ఒక విజయమే. కార్పొరేట్ మయమైపోతున్నటువంటి భారతదేశం భూములన్నీ కూడా ప్రభుత్వ పరము, కార్పొరేట్ల పరము అయిపోతాయి. ఎవరికి సొంత ఇళ్ళు వచ్చేసినటువంటి సందర్భంలో ఈ విజయం, కర్ణాటక రైతులు సాధించిన ఈ విజయం అందరికీ స్ఫూర్తిదాయకమే. దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రగిలించి కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాల మెడలు వంచడానికి ఇది ఒక నమూనాగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ విజయం మామూలు విజయం కాదు. దేవనహల్లిలో జరిగినటువంటి ఈరోజు అక్కడ కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన విజయం కాదు, అది భారతదేశ రైతాంగం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి రోజు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.